హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా బీరకాయ కర్రీ చూపిస్తున్నా. ఇక్కడ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో నేనైతే శనగపప్పు తీసుకుంటున్నా. ఉల్లిగడ్డ వేసుకుందాం. కొంచెం ఎక్కువ ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కచ్చా పచ్చా నూరిన అల్లం వెల్లుల్లి వేసుకొని పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఒక 5-6 ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుందాం. పోపులు వేస్తే ఎండుమిర్చి ఫ్లేవర్ అంత ఉండదు, ఇందులో ఇంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బీరకాయని ఇందులో వేసుకుందాం. నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా, మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము మిర్చి పౌడర్, ధనియాల పౌడర్, ఉప్పు, ఇందులో గరం మసాలా వేసుకోవద్దు, ఓన్లీ ధనియాలు వేసుకోవాలి. అండ్ కొబ్బరి పొడి ఒక 2 చెంచాలు. ఇవి బాగా ఉడికించుకుందాం. ఒక చిన్న మంట పైన ఉడికించుకోవాలి. చిన్న మంట పైన బాగా ఉడకాలి ఈ కర్రీ. ఓకే, ఇక్కడైతే నాకు బాగా మగ్గిందనమాట. మనము రోటీస్కి అయితే ఇట్లనే కూడా బంద్ చేసుకోవచ్చు మనకు బీరకాయ ఉడికిపోతే, కానీ నేను రైస్లోకి కాబట్టి దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకున్నా. కొంచెం వాటర్ దగ్గరికి అయ్యే వరకు మనం కొంచెం చిక్కగా ఎంత ఉందో అంత పెట్టుకోవాలన్నమాట. లేదు కొంచెం చారులాగా తినాలనుకుంటే ఇక్కడ వరకే బంద్ చేసుకోవచ్చు. ఇంకోటి, బీరకాయలు ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు. మనం చేతితో దింపినప్పుడు ఇట్లా చిరగాలన్నమాట. అట్లయితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది.